కర్ణాటక ఎలక్షన్లు ఇవాళ దేశవ్యాప్తంగా ప్రాధాన్యత పొందడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి ఏంటంటే మోడీ గారి ప్రభ తగ్గుతూ వస్తున్నటువంటి కొన్ని అభిప్రాయాల నేపథ్యంలోనూ, అటు రాహుల్ గాంధీ పర్వాలేదు నిలదొక్కుంటున్నాడు కాంగ్రెస్ పార్టీ అనే అభిప్రాయాలు వినవస్తున్న మరో నేపథ్యంలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ ఒక లిట్మస్ టెస్ట్ లాగా ఈ కర్ణాటక ఎలక్షన్లు జరగబోతున్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక పాలకపక్షం మరొక పాలకపక్షంతో తలబడుతున్న ఎన్నికలని చెప్పాలి వీటిని. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఈ రెండు అధికారంలో ఉన్న పార్టీలు కర్ణాటకలో ఎలక్షన్లో హోరాహోరీగా తలపడుతున్నాయి. అంటే ఏమిటి? మామూలుగా కర్ణాటకలో మేము ఇన్ని మంచి పనులు చేసామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకోవాలి. కాదు, కర్ణాటకని నానా విధాలుగా భ్రష్టు పట్టించారు ఈ కాంగ్రెస్ వాళ్ళని చెప్పి వాళ్ళు చెప్పాలి. కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ లేదా ఎన్డీఏ గవర్నమెంటు ఈ మంచి పనులు చేసాం, కర్ణాటక కూడా దానివల్ల లాభపడిందని వాళ్ళు చెప్పుకోవాలి. కాదు, అలా జరగలేదని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకోవాలి. చివరికి ప్రచారంలో జరుగుతున్నది ఏమిటంటే, సరే ప్రచారం ముగి వస్తుంది, వారం రోజుల్లో ఫలితాలే రాబోతున్నాయి కాబట్టి ఎలక్షన్లు అనేవి ఎలా జరగకూడదు, ఆ ఎలక్షన్లో ప్రచారం అనేది ఎలా జరగకూడదు అనడానికి ఏదన్నా ఒక ఉదాహరణ చెప్పాల్సి వస్తే ఇంతవరకు మనం కర్ణాటక ఎలక్షన్ చెప్పాలి. అంటే ఒక జాతీయ స్థాయి నాయకులైనటువంటి ప్రధానమంత్రి మోడీ గారు కానీ, లేదా కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీ కానీ వాళ్ళ స్థాయికి కొంత దిగి ఎన్నికల ప్రచారం చేశారేమో అనిపించేట్టుగా ఉంది మీడియాలో వస్తున్నటువంటి వార్తలు సమాచారాన్ని మనం గమనిస్తే. ఆ విధంగా చూసినప్పుడు సరే ప్రచార స్థాయి ఎట్టగో అధమ స్థాయికి వెళ్ళిపోయినా కూడా కనీసం ఎన్నికల తర్వాత వాతావరణం ఎలా ఉంటుందనే దాని మీద ఇవాళ కాస్త అనుమానాలు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఏ సర్వేలు చూసినా కూడా, ఇంతవరకు వచ్చినటువంటి ఎలక్షన్ సర్వేలు ఏవి చూసినా కూడా ఏదో హంగు ఏర్పడుతుంది, ఎవరికి సరైన మెజార్టీ రాదు. ఒకవేళ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక అతిపెద్ద పార్టీ లేదా భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా ఉండి మధ్యలో జేడీఎస్ అనేది ఒక కింగ్ మేకర్గా ఉంటుంది అనే ఒక అభిప్రాయం అయితే ఈ సర్వేల వల్ల మనకు తెలుస్తుంది. కానీ సర్వేలు నిజమైతే కావా అనేది మనకు కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రచారం చేసిన తీరు లేదా ప్రచారంలో చేసిన వాగ్దానాల జోరు ఇవన్నీ చూసినప్పుడు మాత్రం కర్ణాటక ఎలక్షన్లో జరగకూడని ఎన్నికలకు ఒక మంచి ఉదాహరణగా మనం చెప్పుకోవాలి. ఆ ప్రచారం అలా సాగింది. ఇవాళ ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనేది నిమిత్తం అండి. మామూలు సాధారణ పౌరుడికి ఏమిటి అదంటే, అటు కాంగ్రెస్ పార్టీ ఉంటే ఉండి ఇటు భారతీయ జనతా పార్టీ అధికారం ఉండి వాళ్ళకు కావాల్సిన మినిమం కనీస అవసరాలు తీర్చగలిగే ప్రభుత్వం కోసం వాడు చూస్తున్నారు. అది జరుగుతుందా లేదా? అలా కాకుండా 2019 నాడు జరగబోయే సాధారణ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలకు ఒక మొదటి మెట్టు కింద కర్ణాటక ఎలక్షన్లు చూస్తున్నారు. దానికి కారణం కూడా ఒకటే, ఏంటంటే ఈ మోడీ గారికి ఏదేమన్నా ఎదురు దెబ్బ తగిలితే దాన్ని 2019 నాటికి వాడుకోవాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చూస్తున్నారు. కాదు, ఇక్కడ ఏదన్నా ఎదురు దెబ్బ తగలకుండా ఒక మంచి ఫలితం సాధించగలిగితే ఎదురు లేకుండా 2019 నాటికి మళ్ళీ ఒక విజయబావుట ఎగరవేయొచ్చనే ఒక ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే కాచు కూర్చున్నారు. ఈ ఎన్నికల్లో మరో విషాద కోణం ఏంటంటే ఇతర రాష్ట్రాల పార్టీల వాళ్ళు, ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీల వాళ్ళు కూడా పోయి కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేసినటువంటి దృష్టాంతాలు మనకు ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే అవి జాతీయ పార్టీలు అయితే పోయి చెప్పినా చేసినా ఏదన్నా ఉపయోగం ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు పోయి అక్కడ ప్రచారం చేయడం వల్ల వాటి వల్ల ఉపయోగం కూడా ఉండదు. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇంకొక రాష్ట్రంలో ఉండవు. అలానే ఒక రాష్ట్రానికి ఉన్న సమస్యలు ఇంకో రాష్ట్రానికి ఉన్న సమస్యలు కూడా విభిన్నంగా ఉంటాయి. అలానే ఒక రాష్ట్రానికి ఉన్న సమస్య ఇంకొక రాష్ట్రానికి పరిష్కారంగా ఉంటుంది. ఉదాహరణకు కావేరీ జలాలు చూసుకుంటే తమిళనాడు, కర్ణాటక. అలాంటప్పుడు ప్రాంతీయ పార్టీలు పోయి అక్కడ ప్రచారం చేయడం వల్ల పెద్ద ఫలితం ఉండదు అని తెలిసి కూడా పోయి చేశారు. దానికి కారణం ఏంటంటే ఇవాళ మారిన రాజకీయ పరిస్థితులు, దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిస్థితులు కాబట్టి ఆ నేపథ్యంలో వాళ్ళు పోయి చేశారని చెప్పి సరిపుచ్చుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా కర్ణాటకలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అన్నది కంటే ముఖ్యం కాదు. కానీ ప్రజాస్వామ్యాన్ని ఓడించకూడదు, ప్రజాస్వామ్యాన్ని అందరూ కలిసి గెలిపిస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం. తెలుగు పాపులర్ ఛానల్, తెలుగు పాపులర్ టీవీని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.